అని నువ్వు అనుకుంటావు. ఒట్టి మాట, అవునా? ఒట్టి మాటలు పక్కన పెట్టు, గట్టి మాట పట్టుకు. ఈ ఉదయకాల సమయంలో ఒట్టి మాటలు పక్కన పెట్టు, గట్టి మాట పట్టు. హల్లెలూయా. గట్టి మాటే దేవుని మాట. అందుకొరకే శత్రు బలమంతటి మీద ఏంటట? శత్రు బలమంతటి మీద. చెప్పండి, శత్రువులు ఉండరా మనకి? చెప్పండి, శత్రువులు ఉండరా? ఉండరని శత్రువులు మనకి లేకపోలేదు, ఉంటారు. లేరు అంటే నేను నమ్మను. హల్లెలూయా. శత్రువులు ఉంటారు. ఆ శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను, పవర్ ఇచ్చాను. హల్లెలూయా. ఏది మీకు అంతంత మాత్రం హాని చేయదు. మంచిదను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఆమేన్. వింటున్నావా? ఈ మాట గట్టిగా పట్టుకో. ఏది నీకు ఎంత మాత్రమో హాని చెయ్యదు. నీకు హాని చెయ్యకోకుండా ఉండాలని యేసు పశువుల పాకలో పుట్టాడు. ఆమేన్. హాని జరుగుతుందా? నీ హానిలన్నీ తొలగించడానికి దేవుడు పశువుల పాకలో పుట్టాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు ఉండు. ఆయన నీ యందు ఉంటే ఏ శత్రువు కూడా నిన్ను ఏమి చేయలేడు. దేవుడు నీకు నాకు మనకి మెండుగా అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనం మోకరించుదాం. హృదయపూర్వకంగా దేవుడి యొక్క సన్నిధానములో దేవుడి మహాకృపను బట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా నీకైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, వాడు నిత్యుడగు తండ్రి, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా నీకైనా దేవుడు లేడిలలో, నీకు సాటైనా నీకైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు. తన చేతిలో రోగాలు నయమైపోవును, తన చేతులు దెయ్యాలు విలవిలలాడును, తన చేతిలో రోగాలు లయమైపోవును, తన చేతులు దెయ్యాలు విలవిలలాడును. తన మాటతో ప్రకృతిని తన మాటతో ప్రకృతిని స్థాపించిన యేసయ్యా సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా నీకైనా దేవుడు లేడిలలో, నీకు సాటైనా నీకు
సాటైనా నీకైనా దేవుడు లేనిలో ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు. అలాగనే ఒక నిమిషం కళ్ళు ఎలగా మనకు శిశువు పుట్టేడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. ఆ దేవుడు నీ నా మన కొరకు పుట్టాడు బిడ్డ. భయాలు తొలగించాలి, సంతోషాన్ని ఇవ్వాలని. ఈరోజు నీకు కలుగుతున్న భయాలు ఎన్నో. దేవుడి మీద ఆధారపడు. ఆయన నీకు సర్వము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కోల్పోయినవన్నీ నా దేవుడి పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. ఏం కోల్పోయావు, ఏం పోగొట్టుకున్నావు, దేనికి దూరం అయిపోయావు, ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో కృంగిపోతున్నావు. ఆ ఉన్నతమైన దేవుడు నీ కొరకు సర్వము ఇవ్వాలని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాయి. యేసు నీ పాదాలు పొందనా. ఒక్క నిమిషం ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన వింటున్నాడా? బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, అధైర్యపడుతున్నావా, కలవరపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, సమస్యల సుడిగుండంలో ఉన్నావా, ఒంటరి దానిని బాధపడుతున్నావా? ఏ పరిస్థితులు నేను కృంగదీసిన, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఎదుర్కొని నన్ను నిలబెట్టుకొని ఈ మందిరంలో చేరి నేను భోజనం చేసినానని అయ్యా నేను గణపడతాను దేవాన్ని సృష్టించాలి తండ్రి. అయ్యా నీ ఎత్తుకోవాలి ప్రభావ మా కొరకు పుట్టిన దేవాన్ని పొందనాలు. అయ్యా ప్రాణం పెట్టిన దేవాన్ని పొందనాలు తండ్రి. అయ్యా సంవత్సరం కాపాడి అయ్యా ఈ పండుగ దినంలో తండ్రి అయ్యా తండ్రి ఎక్కడ తండ్రి లోకంలో జన్మించిన దేవాన్ని మీరు ప్రభువా మీరు గణపరచబడ్డారని నమ్ముచు ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వాదించి ప్రభా నా తండ్రి ఇదిగో మీరు కుటుంబము ఆశీర్వదింపబడును గాక. ప్రభా ఇదిగో ఈ యొక్క గ్రామమే కాదు దేశ విదేశాలలో కూడా ప్రభా మీ యొక్క పండుగ వాతావరణం పండుగ ప్రభా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాను తండ్రి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానంలో క్రిస్మస్ తాత ఒకసారి అందరికి హాయ్ బాయ్ చెప్పు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏ కొవ్వు తిరిగి ఇక్కడికి వచ్చినావు నువ్వు మా దగ్గరికి. ఆమేన్. అందరూ నిలబడదాం. ఒక క్యాండిల్ వెలిగిస్తూ దేవుని యొక్క సన్నిధానంలో బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి అనే మాట పాడుతుండగా ప్రభుని మనము అందరికీ అమ్మ కొవ్వు తిరిగి బెత్లెహేములో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, పశుల పాకలో సందడి, ఆకాశములో సందడి, దుఃఖాలలో సందడి, ఆకాశములో సందడి, దుఃఖాలలో సందడి, వెలుగులతో సందడి, పాటలతో సందడి, వెలుగుల
ఇచ్చారు, వాళ్ళకి పెట్టెలు విప్పారు, దేవునికి శ్రేష్టమైనది అర్పణ చేశారు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానములో దేవుని మహాకృపను బట్టి ఈ కవరు రానటువంటి వాళ్ళు ఇది తీసుకోనండి. ఈ పండుగ దినములో నీ నామ కష్టార్జితములో దేవునికి శ్రేష్టమైనది ఇచ్చి దేవుని పూజించి దేవుని కొనియాడుదాం, దేవుని మహిమపరుచుదాం. దేవుడు మనకి ఇచ్చేటువంటి భాగ్యము గొప్పది. కావలసిన వారు చేయొద్దండి. చేయొచ్చినటువంటి వాళ్ళకి ఒకటి కావలసిన వారు చేయొద్దండి. ఒక పాట పాడుతుండగా మన అర్పణలు, మన కానుకలు దేవునికి అర్పణ చేద్దాం. ఈ పండుగ దినమున ఈ ప్రత్యేకమైన కానుక, నా ప్రత్యేకమైన కానుక నేను ఈ పండుగ దినమున నేను తీసుకొని వచ్చి ఉన్నాను. హల్లెలూయా. నీ కవర్ చూపించు. నీ కుటుంబం ఈ బిడ్డలు కాపాడబడాలి, ఈ బిడ్డలు దీవించబడాలి, ఈ బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలి, ఈ బిడ్డలకు వచ్చే ప్రమాదాలు తొలగిపోవాలి, ఈ బిడ్డల పక్షంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు వెళ్ళొచ్చు. మీ టీం ఉందిగా, టీము ఎవరు? క్రిస్మస్ తాతతో పాటు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు. క్రిస్మస్ తాత ఇగో సాయంత్రం అర్థమైందా?